ఓం శ్రీ రామాయ నమః. సంపూర్ణ రామాయణంలోని శ్రీ వాల్మీకి మహర్షి వృత్తాంతం గురించి బాలకాండంలో ఈ రెండవ భాగంలో తెలుసుకుందాం. ఆదిలో జాతిని బట్టి వృత్తి నిర్ణయములు అనేటటువంటివి జరిగేవి. ఆ నిర్ణయం ప్రకారమే వంశములుగా వెలసి అదే మార్గమున అనుసరించేవారు. అలాగే బోయవారు మొదట కఠికవారుగా వెలసిరి. ఆ కారణంచే వారు భుక్తిజాలక కఠినాత్ములుగా హింసాత్ములై దారి దొంగలుగాను కన్నపు దొంగలుగాను మరియు గజ దొంగలుగా ప్రసిద్ధికెక్కి వారికి వారే జాతి నిర్ణయాలు చేసుకుని తెగలుగా ఉండి ఏ తెగకు వారే ఒక ముఠా నాయకుని ఎన్నుకొని తాను చెప్పిందే వేదవాక్యమని అదియే పరమధర్మమని నడుచుకుని చుండిరి. వారిలో దారి దొంగల ముఠాలో గల బోయేవాడు ఈ వాల్మీకి. ఇతని కర్తవ్యమేమనగా ఉదయముననే లేచి ఒక బలమైన దుడ్డుకర్ర ఒక గండ్రగొడ్డలి చేత పట్టుకుని అడవికి వెళ్ళి 4 దారులు కలిసే చోట కాపలాగాచి ఆ దారిని వచ్చిపోయే వారిని దుడ్డుకర్రతో కొట్టి వారి వద్ద ఉన్న వస్తువులు తీసుకుని వాటిని గ్రామమునకు తెచ్చి విక్రయించుకుని ఆ ధనముతో కుటుంబాన్ని పోషించుకొని చుండెను. ఈ విధముగా కొంతకాలం గడిచిన పిమ్మట సనక సనందనాది మునులు ఆ త్రోవను పోవుచుండగా ఆ బోయవాడు దారికి అడ్డు తగిలి వారిని ఆపి ఇట్లనియే, ఓరి మునులారా, మీరెవరో నాకు తెలీదు, కానీ మీ వద్దనున్న చెంబులు నాకివ్వండి, లేకపోతే మీ తలలు బద్దలవుతాయని గద్దించి పలకగా ఆ వాక్యములకు మునులు ఇట్లు ప్రశ్నించిరి. ఓ ఈ బోయవాడా, నీ పేరేమిటి అనగానే వాడిట్లు పలికెను, నా పేరేందో నాకు తెలీదు, కానీ సాములు, నాకంటే పెద్దోళ్ళందరూ నన్ను నారిగా నారిగా అని అంటుంటారు. అంతేగాని సాములు ఈ ఊళ్ళో కానీ ఈ చుట్టుపక్కల కానీ నా ఎదుటికి వచ్చి నన్ను పిలిచే వారు ఒక్కరు కూడా లేరు సాములు అని పలకగానే మునులు యోచించిన వారై, వీనికి పూర్వజన్మ సుకృత లాభము వలన ఈ జన్మ తటస్థించినను పేరు మాత్రమే నారాయణ నామమే గనుక అట్టి పవిత్రమైన నామ మహత్యమయ వలన నేటితో వీని కర్మ నశించి జన్మ పరిపక్వమైనది. కాన వీనికి జ్ఞానోపదేశము చేసి వీనిని మంచి మార్గములో నడిపించుట మంచిదని తలంచిన వారై బోయవానితో ఇట్లనిరి, ఓ ఈ నారిగా, నీవు ఇంతటి కఠినాత్మునిగా అందరినీ చంపి కొట్టి నానా హింసలు పెట్టి దోచుకున్న ధనమును కొనిపోయి నీ భార్యా బిడ్డలను పోషిస్తున్నావు కదా, వారు నీ ధనమునే స్వీకరించేదరా, లేక నీవు చేయుచున్నట్టు నీ ఘోర పాపమును కూడా పంచుకునేదరా అని పలుకగా అందులో ఆ బోయేవాడు ఇట్లనెను, అదేంది సాములు, అట్టుంటిరీనా, నా పెళ్ళాం నా పిల్లలు నేను ఇంటికి పోయేతాలకు నా కోసం ఎదురు చూస్తుంటారు. నన్ను చూచి నా పెళ్ళాం ఎదురొచ్చి నా భుజం మీదున్న మూటను అందుకుంటే నా పిల్లలు నా ఒడిలో దేవులాడి ఏదైనా తినేది ఉంటే లాక్కొని మరీ తింటారు. మా ఓళ్లకు చచ్చినంత అభిమానం నేనంటే. అట్టోటోళ్ళు నా పాపం మాత్రం ఎందుకు పంచుకోరు సాములు అనగా ఆ వాక్యములకు మునులు ఇట్లు నుడివిరి, ఓరి పిచ్చివాడా, భార్య అనగా కొని తెచ్చుకున్న కర్మ, పిల్లలనగా కనిపించుకున్న కర్మ, వారిని పోషించుటకు బాధలు పడుటయే నీవు చేసుకున్న కర్మ. ఈ 3 కర్మలలో తగులుకొని ముక్తి మార్గము కనలేక మూట బెనగుచు మానవుడు మాయలోబడి దారి కనలేక ఘోరమైన సంసార సాగరమునందు మునిగి మానవ జన్మ ఎత్తినందులకు దాని సార్థకం బెరుంగక 84 లక్షల జీవరాశులుగా జన్మించి తిరిగి మానవ జన్మకు వచ్చుచున్నాడు. కాన ఇప్పటికైనా మించిపోయినది లేదు. మా వాక్యములు విని నీవు నిజము తెలుసుకొని నీ యొక్క జన్మ సాఫల్యము గావించుకొనుము. ఆ వాక్యములు విన్న బోయేవాడిట్లనియే, సాములు, మీరేందో చెబుతుంటే వినాలని నాకు అనిపిస్తుంది, కానీ కోపం వస్తుంది, మళ్ళీ నిదానం వస్తుంది. అంతా ఏందో మాయగుంది సాములు, ఎందుకంటే ఈ పని మా జేజ అబ్బ చేసిండు, మాడెబ్బ చేసిండు, మా అబ్బ చేసిండు, మరి ఇప్పుడు నేను చేస్తున్నా, ఇందులో తప్పేముంది సాములు అనగా ఆ వాక్యములకు మునులు ఇట్లు పలికిరి, ఓ ఈ పిచ్చివాడ, వారు తెలియక చేసి ఘోర పాపములు ఒడికట్టుకొనిరి. కానీ ఈనాడు నీవు నిజమెరిగి నిర్మలుడువు కమ్ము. క్షణం భోగం ఉభయ భ్రష్టత్వం అను రీతిగా క్షణకాల భోగముల కాసించి పరమపావనమైన దివ్యశక్తిని పోగొట్టుకొనుకము. నీకింకా అనుమానము తీరకపోతే మీ ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డలను అడుగుము. ఇప్పుడు నీవు చేయుచున్నట్టు ఈ ఘోర పాపము వారు కూడా పంచుకొనెదరో లేదో కనుగొని రమ్ము. ఆ పైన నీకే అర్థము కాగలదని పలుకగా వెంటనే బోయవాడింటికి వెళ్ళి మునులు చెప్పిన విధముగా అడుగగా వారిట్లు జవాబున సంగిరి, నిన్ను పాపము చేయమని మేము చెప్పలేదు, మేము పంచుకుంటామని ఏనాడు మీతో అనలేదు.
నీ యొక్క కామ వాంఛలను తీర్చుకొనుటకై నన్ను చేసుకొంటివి. తత్ఫలితంగా బిడ్డలు కలిగిరి. ఆ కారణంచే నన్ను బిడ్డలను పోషించుటకు నీవు బయటికెళ్ళి మాకు కావలసినవి తెచ్చిస్తున్నావు, మేము తీసుకుంటున్నాం. అంతేకాని నీవు ఉదర పోషణార్థమే మోసమే చేసినావో, క్రూరమే చేసినావో మాకు తెలియదుగాన నీవు చేసిడి పాపకృత్యములకు మాకు ఏనాటికి సంబంధం లేదని గట్టిగా పలికారు. ఆ వాక్యములు విన్నతోడనే బోయవాని మనసు కుంగిపోయాను. మరియు తన మనసులో ఈ విధంగా ఆలోచనలు తల ఎత్తెను. అవురా, నేనెంత మోసపోయి తిని, ఎంత ఘోరమైన పాపము ఒడిగట్టుకుంటుని. భార్య బిడ్డలు సంసారం అనగానే అందులో ఏమో ఉన్నదని భావించి ఏమేమో ఆశలు పెంచుకొని వ్యామోహబంధములో చిక్కి మందబుద్ధిని చరించి తిని. క్షణం భోగం ఉభయభ్రష్టత్వమని పెద్దలు చెప్పిన వాక్యములు ఎంతటి యథార్థములైనవి. ఇదంతా వట్టి మాయ అని నాకు ఇప్పుడే తెలిసినది గాన ఇక మీద ఈ ఘోర పాప కృత్యములు చేయజాలను. నేను ఎవరి కోసము చేయుదును? నేను కష్టపడి తెచ్చిన ధనమునకే వారు బాధ్యులు కాని నా పాపములకు వారు బాధ్యులు కాజాలమని గట్టిగా పలికిరిది. ఇక ముందు దినముల్లో మాత్రము నన్ను వారు చూస్తారని నమ్మకమేమున్నది అని అనేక విధములుగా ఆలోచించుకొనుచు తిరిగి వచ్చి మునుల పాదములపై పడి నమస్కరించి ఇట్లా నేను, సాములు, ఇన్నాళ్ళ నుండి నేను తెలియకజేసిన ఈ ఘోర పాపమును ఈనాడు మీ వలన తెలుసుకొంటిని. నిజము కనుగొంటినిగాన నాకేదైనా ఒక మంచి బాట చూపి నన్ను కాపాడుడని అనేకముగా ప్రార్థించను. ఆ వాక్యములకు మునులు సంతసించిన వారే వానిని ఆశీర్వదించి ఇట్లనిరి, ఓరి నారిగా, ఈనాటికి నీ జన్మ పరిపక్వమైనందునను మా వాక్యములు ఆలకించి మమ్ము శరణుజొచ్చితివి. కాన నీకు శ్రీమన్నారాయణ మంత్రమును ఉపదేశించదమని పలుకగా ఆ వాక్యములకు బోయుడు ఇట్లనియే, సాములు, మీరేందో అంటున్నారు గాని నేను ఇంతవరకు ఆ మాట వినలేదుగాన మరి ఏదైనా తేలిక మంత్రం ఉంటే చెప్పమనగా వారు బాగా ఆలోచించి వానితో ఇట్లనిరి, ఓయి పరమపావనమైనటువంటిది తారకనామం బగు శ్రీరామనామముని నీకు తెలిపెదము. ఆ యొక్క పవిత్ర నామ జపము చేత నీవు ఇన్నాళ్ల నుండి చేసిన ఘోర పాపములు నశించి నీకు జన్మ సాఫల్యముగాగలదని పలికిన వారై వానికి రామా రామా అనుమని పలుకగా బోయవానికి ఆ మాట అనుటకు కూడా రాకుండెను. అందువలన మునులు బాగా ఆలోచించిన వారై వారికి మరా మరా అనుమని పలుకగా వాడు పలకసాగెను. అప్పుడు మునులు సంతసించిన వారై వానికొక మర్రి వృక్షము కింద కూర్చుండబెట్టి తిరిగి మేము వచ్చు వరకు ఈ మంత్రమును విడవకుండా ధ్యానించుచుండమని పలికి వానిని ఆశీర్వదించి మునులు వెడలిపోయిరి. ఇక మునులు చెప్పిన విధముగా తదేక దీక్షతో అన్నహారములు మాని మరా మరా అనుచుండగా అదే పరమపావనమైన దివ్యముగు శ్రీరామనామముగా అతనిలో నిలిచిపోయెను. అనగా మరా మరా అను అక్షరములు విడవకుండా జపించుటలో రామా రామా అను శబ్దముతో ఉచ్చరణ కలిగినది. లేవకుండా కూర్చొని ఏకదీక్షతో అన్నహారములు మాని అతి కఠోరముగా రామ నామోచ్చారణ చేయుచున్నందున తత్కారణముగా దుమ్ము ధూళి చెత్త చెదారము మట్టియును చేరి అతని చుట్టూ పుట్టగా పెరిగి పెద్దదాయను. పుట్టను వల్మీకమని అందురుగాన ఆయనకు వాల్మీకి అను నామము కలిగెను. ఆ కారణముచే ఆ వంశములోని వారందరూ వాల్మీకములైరి. అటులనే మహాభక్త శబరి వంశములో జన్మించిన వారందరూ శబరులు అని పిలువబడుచున్నారు. ఈ ప్రకారంగా వాల్మీకులనియు శబరులనియు బోయలనియు ఇంకా ఎన్నో తెగలుగా వారి వంశములు వెలసినవి. పురుషుడు తొలుత తనకు ఒక జంట కావలైనని కుతూహలముతో తాను ఒక స్త్రీని గోరి భార్యగా స్వీకరించి లోకమెరగగలందులకు ఆమె మెడలో పుస్తెను గట్టి తెచ్చి ఇంట ఉంచుకొనెను. అగ్నిసాక్షిగా పెండ్లియాడి ప్రమాణాలు చేయును. ఏవనగా, ఏ విధముగానైనా సరే నా భార్యను పోషింపగలను, తనను విడిచి ఉండను, తన సౌఖ్యమే నా సౌఖ్యము, ఈనాటి నుండి ఈమె నాకు సహధర్మచారిణి, ఎల్లవేళల యందు ఈమెను సంతోషపరచుటే నా కర్తవ్యమునని పలికినవాడై ఆ పిమ్మట ఆమె యొక్క శరీరంపై తాను సర్వస్వతంత్రుడనని ఉండి ఆ ఫలితముగా సంతానమును తానెంతో మురియుచు వారి యొక్క క్షేమము కొరకు కాయకష్టమో లేక వ్యవసాయమో వృత్తి ఉద్యోగమో వ్యాపారమో చివరకు మోసమైనా సరే చేసి సంపాదించి ఆ ధనముతో వారిని పోషించుటకు యత్నించును. భార్య అనగా కోరి తెచ్చుకున్న కర్మయే కనుక ఆమెకు తన యొక్క పుణ్యఫలమును సమానముగా పంచుట ధర్మమై ఉన్నది. కానీ నీవు చేసిన పాపములకు ఆమె ఎంత మాత్రమో బాధ్యురాలు కాజాలదు. మరియు నీ శరీర సుఖము కొరకు ఆమె శరీరమును నీ స్వాధీనములో నుంచుకున్నావు కనుక
ఆమె పాపమును నీవు సమానముగా పంచుకొన విద్యుక్త ధర్మమని పురాణములు చెప్పుచున్నవి. కనుకనే నిజము నెరింగిన బోయవాడు నిర్మలుడై పరమ పవిత్రమైన శ్రీరామనామ జపముచే ప్రసిద్ధికెక్కినాడు. అలాగే బోయవనితయగు భక్త శబరి, కుమ్మరి వనితయగు మల్ల, ఇలాగే ఎందరో మహానుభావులు శ్రీరామ నామస్మరణచే తరించి ముక్తి పొంది ఉన్నారు. అందుకే శ్రీ గర్గాచార్యుల వారిలా చెప్పి ఉన్నారు: భగవంతుని కథలు వినుట గాని, వినిపించుట గాని, చదివిన కానీ, చదివించునను గాని, లేదా శక్తి గలదీని రాయించునను గాని, స్వయముగా రాసుకున్నను గాని, భగవద్భక్తితో నుండి భగవంతుని కథలు రాయువారికి చేతనైనంతలో ఏ రూపముగానైనా సరే సహాయం వనరించినను భక్తి ఎరుగును, జీవన్ముక్తులై వెలయుదురు. ఈ విధంగా బోయవాడు వాల్మీకిగా మారటం అనేటటువంటిది జరిగినది. తర్వాతిక రావణాసురునికి అసలు శని ఏ విధంగా ప్రారంభమైందో తెలుసుకుందాం. రావణాసురుడు మహాతపశక్తిచే పరమేశ్వరుని మెప్పించి గ్రహములను, దేవగణములను మరియు పంచభూతముల సహితముగా స్వాధీనపరుచుకునిన వాడై మిక్కిలి గర్వాతిశయముచే మిట్టిపడుచు తన యొక్క సింహాసనమునకు సప్త సోపానములను నిర్మించి సప్తసోపానములపైన సప్తగ్రహములను బోర్ల పరుండబెట్టి తాను వారి పైగా నెక్కి సింహాసనంపై కూర్చుండి రాజ్యపాలనం చేయుచుండెను. ఈ ప్రకారముగా కొంతకాలం జరిగిన పిమ్మట గ్రహములన్నీ వాని బాధ భరించలేక వారిలో చిన్నవాడైన శనిగ్రహముతో ఇట్లనిది: ఓయి శనిగ్రహమా, నీవు తలచుకుంటే పరమేశ్వరుని సహితము కానల పాలు చేసితివి. అంతటి ఘనుడవయ్యును ఇటువంటి కిరాతకుని కాళ్ల క్రిందబడి ప్రతిదినము వానిచే తొక్కించుకొనవలసిన కర్మ పట్టింది. నిజముగా నీవు తలుచుకుంటే వీడును వీని సామ్రాజ్యమును సర్వనాశనము కాక తప్పదు, మనకు విముక్తి కలుగక తప్పదు. కాన త్వరపడి దీనికి విముక్తి మార్గమేదో నీవే ఆలోచింపుము. నీ వలన మాకును బాధలు తొలగిపోవునని పలకగా ఆ వాక్యములకు శనిగ్రహము ఇట్లనెను: అన్నలారా, మనం ఇప్పుడు చేయబోవు కార్యక్రమం అతి నిగూఢమైనది. ఈ విషయము మనలో నుండి ఎంత మాత్రమూ బయటికి రాకూడదని చెప్పెదను, వినుడు. మనము ఇన్ని దినముల నుండి సోపానములపైన బోర్ల పడుకుని ఉండుట వలన వాని ఆటలు సాగినవి. కానీ ఈనాటి నుండి వాని ఆటలు కట్టు అయిపోవచ్చున్నవి. ఏలననగా మనమందరము స్థానములు మారి వెల్లికల పడుకొందుము. నేనును నా స్థానము మారి పై స్థానమునందు వెల్లికలా పడుండి వాడు సభాస్థానమునకొచ్చినప్పుడు వాని వంక తదేక దృష్టితో చూచి వానికి నిండార్లుగా జీవిత శనిని నింపెదను. ఆ దెబ్బతో వానికి పూర్తిగా అహము పెరిగి మతి భ్రష్టుడై తాను తలపెట్టిన ప్రతీ కార్యమునకు హాని కలుగుచు మరియు అనేక శాపములకు కూడా గురియే చివరకు తన యొక్క స్వర్ణ లంకా సామ్రాజ్యము మట్టి పాలైపోవు వరకు నేను వానిని విడిచిపెట్టను. ఇదియే నా ప్రతిన అని గట్టిగా శనీశ్వరుడు చెప్పాను. ఆ వాక్యములు విని అందరూ సంతోషించి వారు తమ తమ స్థానములు మారి వెల్లకిలా సోపానములపై పడుకుని ఉండిరి. అట్టి సమయంబున రావణ బ్రహ్మ అనేక శృంగారములచే అలంకరించుకొనిన వాడై కవులు వర్ణింపుచుండగా, గాయకులు గానము చేయుచుండగా, స్త్రీలు మంగళగీతములు పాడుచు నాట్యములు సలుపుచుండగా, దాసదాసీ జనంబులు వింజామరములు వీచుచుండగా, దేవగణములన్నీయు జేజేలు పలుకుచుండగా, ఎనలేని గర్వముతో దశకంఠ రావణుడు సభకు ఏతెంచి గ్రహములు స్థానములెందుకు మారినా అని ఒక కూడా యోచింపక సింహాసనంపై ఎక్కి కూర్చుండెను. రావణాసురుడు రాజవీధి నుండి రాజసభకు వచ్చు వరకును శనీశ్వరుడు వాని వైపే తీక్షణముగా నిలువెల్లా చూచుచూ దృష్టి పోలించెను. ఆ కారణముచే రావణాసురుడు సింహాసనంపై కూర్చునిన వెంటనే సుడిగాలులు వీచెను, రాళ్ల వర్షములు కురిసెను, నక్కలు గుడ్లగూబలు కూసెను, సింహాసనము గజగజ వణికెను. తన యొక్క ఆత్మ ఏదో తెలియని భయకంపితమయ్యను. మరియు రావణుని దశ కిరీటములు నేలవ్రాలెను. ఇట్టి విపరీతములుగాంచిన రావణాసురుడు ఆశ్చర్యమునందిన వాడే బ్రహ్మదేవుని పిలిపించి ఇందులకు కారణమేమో తెలుపుడు అనగా అందులకు బ్రహ్మదేవుడు ఇట్లనియే: దానవేశ్వర, నీవు ఇంతవరకు ఎట్టే ఆటంకములు లేకుండా దిగ్విజయుడివై మెలుగుచున్నావు. కానీ ఈనాటి నుండి నీకు అన్నీయు అనర్థములే కలుగుచుండును. కారణమేమనగా దుష్ట శిక్షణార్థమై ధర్మస్థాపన చేయగలందులకై శ్రీమన్నారాయణులు దశరథుని ఇంట శ్రీరాములే జన్మించినారు. ఆ కారణముచే అక్కడ పుష్పవర్షములు కురియగా ఇక్కడ రాళ్ల వర్షములు కురిసినవి. ఎప్పటికైనా నీకు ఆయన చేతిలో చావు తప్పదుగావున
ఇట్టి అపశకునములు పొడచూపినవని పలుకగా ఆ వాక్యములు విన్న రావణాసురుడు తొలుత ఆగ్రహము చెందినను తనకు పట్టిన శనిగ్రహ ప్రభావం వల్ల ఇట్లు తలపోసెను. కైలాసగిరినే బంతివలే ఎగురవేసిన నన్ను ఎవడో ఒక అల్పనరుడు నన్ను చంపుటయ్యా, ఈ బ్రహ్మకు మతిపోయింది కాబోలు అని యావగించుకొని అలాగే మిన్నకుండెను. ఈ ప్రకారముగా 3 సంవత్సరములు గడిచిన పిమ్మట శ్రీ నారద మహర్షుల వారి ప్రోద్బలముచే శ్రీరాముని ఎలాగైనా సరే హతమార్చి రమ్మని తన తమ్ముడైన విభీషణుని పంపగా, అన్నగారి ఆజ్ఞానుసారముగా విభీషణుడు కాకి రూపమునెత్తి అయోధ్యకు జని శ్రీరాములు ఉండే భవనము పైన వ్రాలి కా కా అని అరచుచు సమయము కొరకు చూచుచుండెను. బాలరాములు అది గనినవాడై పోరుబెట్టి ఏడవసాగాను. అప్పుడు కౌసల్యాదేవి వెండి గిన్నెలో పాలు పోసి అన్నము పెట్టి కలిపి తినిపింపబోవుగా ఇంకా ఎక్కువగా ఏడ్చుచున్నందున శ్రీ బాలరాముని చంకనెత్తుకుని లాలింపుచు బయటకు రాగా, అది గనిన విభీషణుడు బాలరాముల చుట్టూ తిరుగుచు కా కా అని అరచుచు అటూ ఇటూ ఎగురసాగాను. అది గమనించిన బాలరాములు ఆ గిన్నెలోని అన్నము తీసుకుని ముద్దగా చేసి ఆ ఎగురుచున్న కాకికి వేసెను. శ్రీరాముని చేతితో వేసిన అన్నమొగటిచే అది ఎంతో కమ్మని రుచిగల వాసనలు మిక్కిలి కలుగసాగెను. కాకి రూపంలో ఉన్న విభీషణుడు ఆ కమ్మని వాసనలకు ఆగలేక ఒక్క మెతుకు రుచి చూచెను. అది ఎంతో మధురాతి మధురముగా ఉన్నందున మరి ఒక మెతుకు తినెను. ఈ ప్రకారముగా ఒక్కొక్క మెతుకు చొప్పున రాములవారు వేసిన అన్నమంతయు భుజించెను. ఆ ప్రకారముగా మొత్తము భుజింపగానే అతనిలో గల కల్మషములన్నీయు తొలగి నిష్కల్మషవంతుడై దుర్గుణములన్నీయు విడిచి సద్గుణవంతుడాయను. మరియు సుజ్ఞానవంతుడై జ్ఞానదృష్టిచే శ్రీరాముల వారి వృత్తాంతమంతయు నెరింగిన వాడై శ్రీరామ చరణారవిందములే తనకు మోక్షమార్గమని తలచి శ్రీరామనామ జపమునే స్మరించుచు లంకాపురమునకేగి రావణ బ్రహ్మతో ఇట్లు నుడివెను. అన్నయ్య, నీవనుకున్నంత తేలికగా శ్రీరాములు నరుడు కాదు, ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. బ్రహ్మ చెప్పిన విధముగా ఆయన దానవకోటిని నిర్మూలించుటకై అవతరించినాడని నాకు బోధపడుచున్నది. కాన మనము దానవ స్నేహములు విడనాడి దైవోత్తముడైన ఆ శ్రీరాముణ్ణి సేవించి తరించి మన పౌలస్త్య బ్రహ్మవంశ కీర్తిని నిలుపుకొందుమని పలుకగా, ఆ వాక్యములకు రావణాసురుడు మిక్కిలి ఆగ్రహావేశుడై దూషించి విభీషణుని భార్యా బిడ్డలతో సహా ఊరి వెలుపల ఉండునట్లు ఆజ్ఞాపించెను. ఆనాటి నుండి విభీషణుడు తన భార్యయగు రమాతోడను కూతురు త్రిజటతోడను లంకా సామ్రాజ్యమును విడిచి సువేలాద్రి దాపులో ఒక కుటీరమును నిర్మించుకొని శ్రీరామ భక్తుడై అలాగే నివసిస్తూ ఉండెను. మరి ఈ విధంగా అయోధ్యానగరం పరిపాలించు దశరథ మహారాజు, అంగదేశమును పరిపాలించు లోమపాదుల వారును ఇద్దరు అధికమైన స్నేహవాత్సల్యముతో మెలుగుచుండిరి. కానీ వారిద్దరికి సంతానము లేనందున వారిద్దరూ కలిసి మరి ఒక మహారాజు పుత్రికను తెచ్చుకొని ఆమెకు శాంతాదేవి అని నామం బిడి దత్తకుమార్తెగా స్వీకరించి చెరి 6 నెలల వంతున ఆమెను పెంచుకొనిచుండిరి. ఈ ప్రకారముగా ఆమె యుక్త వయస్కురాలేనే. ఇట్లుండగా ఒకనాటి దినంబున దశరథ మహారాజు ఇంటనే ఆమె పుష్పావతి అయ్యను. ఆనాటి ధర్మాచరణ ప్రకారముగా ఆమె దశరథుని ఇంట పుష్పావతి అయినందున ఆమెను దశరథుని పుత్రికగానే వేదమూర్తులు నిర్ణయించిరి. ఆనాటి నుండి ఆమె దశరథుని ఇంటనే ఉండి అన్ని ఆడంబరములు చక్కగా జరుపుకొనుచుండెను. ఇట్లుండగా ఆమెకు కళ్యాణము చేయుటకు గాను లోమపాదుల వారితో కలిసి దశరథుల వారు ఇట్లు ఆలోచించిరి. మనకు లేక లేక ఒక పుత్రిక ఇద్దరికీ దొరికినది. మనకు ఆమెయే నోముల పంట. కావున ఏ మహారాజునికైనా ఇచ్చి వివాహం చేసిన ఎడల అమ్మాయిని వారింటికి పంపవలసి వచ్చును. మహాత్ములు మహర్షులైన శ్రీ విడంబక మహామునుల వారి కుమారుడైన మహాతపస్వియగు శ్రీ ఋష్యశృంగ మహర్షుల వారికిచ్చి వివాహము చేసిన ఎడల అమ్మాయితో పాటు ఆయన కూడా మన ఇంటనే ఉండగలరు. మనకు సంతానము లేని కొరత కూడా తీరగలదని నిశ్చయించుకొని శ్రీ ఋష్యశృంగుల వారిని రావించి శాంతాదేవిని వారికిచ్చి మహావైభవంగా పరిణయం గావించిరి. ఈ ప్రకారముగా కొలది దినములు గడిచిన పిమ్మట శ్రీ ఋష్యశృంగుల వారు ఆయన స్థానములకు పయనమాయెను. అప్పుడు శ్రీ దశరథుల వారు లోమపాదుల వారు కలిసి ఎన్నో విధములుగా వారిని వేడుకొనిరి. అందులకు ఆయన ఒప్పుకొనక ఇట్లనిరి.
కావలయునంటే మీ అమ్మాయిని మీ వద్దనే ఉంచుకొనుడు, నాకేమీ అభ్యంతరము లేదు. నేను మాత్రము ఈ రాజరిక లాంఛనములపై ఆధారపడి ఇక్కడ ఉండజాలనని పలుకగా, వారు చేయునది లేక వారికి కావలసిన ధనకనక వస్తువాహన రథగజ తురగ సైన్యములతోడను మరియు సకల సర్వ దాసదాసీ జనంబులతోడను సపరివారముగా సిద్ధపరిచి శాంతాదేవిని సకల సర్వభూషణాలంకారములచే అలంకరించిన వారై శ్రీ ఋష్యశృంగుల వారి వెంట సాగనంపజూచిరి. కాని ఋష్యశృంగుల వారు అందులో ఒప్పుకొనక ఇట్లు వారించెను, మహారాజా, మేముండునది అరణ్యవాసము, మా నివాసము పూరియాకుల కుటీరము, మేము చేయునది తపస్సు, భోంచేయునది కందమూలములు, కట్టునది నారవస్త్రములు. ఇట్టి వారికి భూషణములేలా, వస్తు వాహనములేలా, ఈ పరిచారకలేలా? మీకు ముమ్మాటికి ఇష్టమగునేని ఇవన్నీ మానివేసి నార వస్త్రముల నొసంగి మీ కుమార్తెను నా వెంట నంపుడు, లేని ఎడల మీ అమ్మాయిని మీరే ఉంచుకొనుడు, నేను పోయి వచ్చేదనని పలుకగా ఆ వాక్యములకు దిగులొందిన వారై బదులు పలుకజాలక ఊరకుండిరి. అది గ్రహించిన శాంతాదేవి తనకు అలంకరించిన భూషణములన్నీ తీసివేసి తండ్రి గారితో ఇట్లను, నాన్నగారు, పెండ్లి జరుపునంతవరకే ఆడబిడ్డ పైన తల్లిదండ్రుల గారాబము, ఆ వెనుక భర్తగారే సర్వాధికారులు, వారే దైవము, తల్లి తండ్రి గురువు మరియు దైవ సమానులుగా నా పతిదేవులు నన్ను ఎంతో ప్రేమగా చూచుకొందురు. అవన్నీ వారికి తెలియనివి కావు. నా భర్తయే నాకు సర్వస్వము, ఆయన నివసించు కుటీరమే నాకు దేవాలయము, ఆయన భుజించునవే నాకు పంచభక్ష్యములు, ఆయన శయనించు పరుపు బండలే నాకు హంసతూలిక తల్పములు, ఆయనే నాకు ఆత్మబంధువు కాన మాకు మీ సొత్తు ఒక చిల్లి గవ కూడా పనికిరాదని చెప్పినదై నారవస్త్రములను మహదానందముగా ధరించినదై శ్రీ ఋష్యశృంగుల వారి వెంట బయలుదేరగా అందరూ కన్నీరు మున్నీరుగా దుఃఖించి ఆమెను వీడుకొల్పిరి. ఆనాటి నుండి అడవులనందే భర్తగారితో కలిసి హాయిగా సంతోషముగా కాలము గడుపుచుండెను. ఓం శ్రీరామాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే. తదుపరి అధ్యాయములో పుత్రకామేష్టి యాగము గురించి తెలుసుకుందాం. రామాయణ కథను విన్నవారందరికీ సుఖ సంతోషాలు కలుగుగాక.